నేను రాజాసాబ్ రివ్యూ ఇచ్చినప్పుడు చాలామంది ఎంత డబ్బు తీసుకున్నావు నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి అని అంటారు. ఇప్పుడు శంకర్ వరప్రసాద్ గురించి పాజిటివ్గా మాట్లాడితే దీనికి ఎంత డబ్బులు తీసుకున్నావు పాజిటివ్గా మాట్లాడడానికి అంటే డబ్బులు తీసుకొని రివ్యూలు ఇస్తారా? అట్లా ఇచ్చే బ్యాచ్ వేరే ఉంటారేమో. కానీ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి, చూస్తాను, నచ్చితే నచ్చింది అని మా ఫ్రెండ్స్కి ఒకప్పుడు చెప్పుకునేది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి టికెట్ పెట్టి ఒక ప్రేక్షకుడు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నప్పుడు ఒక 3-4 వేలు ఖర్చు అవుతుంది కాబట్టి అది వర్తా కదా అని చెప్పడం, ఆ ఒక్క ఉద్దేశంతో నేను రాజాసాబ్ గురించి చెప్పిన. టు టెల్ ఫ్రాంక్లీ వాళ్ళది తప్పు లేదంటారా? సినిమాకి నెగిటివ్ టాక్, ఫ్లాప్ టాక్ రాగానే వెంటనే ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ సీన్లో యాడ్ చేస్తున్నామని జిమిక్కులు చేస్తే జస్ట్ ఆ బిట్స్ చూడడానికి మళ్ళీ ప్రేక్షకులు థియేటర్కి వస్తారనుకుంటున్నారా? ఈ తెలివేదో ముందు రిలీజ్కి ముందే ఉండాలి కదా, ఇటువంటి కేర్ తీసుకోవాలి అని చెప్పి. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే గ్రాంటెడ్ తీసుకుంటున్నారు జనాల్ని. కొన్ని స్క్రీన్లలో ఏంటంటే కొన్ని థియేటర్లో ఆ రాజాసాబ్ సబ్ టైటిల్స్ కూడా మొహం మీదకి వస్తున్నాయి. అంటే ఆ మాత్రం మీరు చెక్ చేసుకోలేదా సినిమా రిలీజ్ చేసే ముందు? నా ప్రిడిక్షన్ ప్రకారము ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ హిట్ మన శంకర్ వరప్రసాద్. ఇంకా రిలీజ్ అవబోయే 3 సినిమాలలో నాకు మాత్రం నారీ నారీ నడమ మురారి శర్వానంద్ మూవీ ఆ ట్రైలర్లోనే ఫుల్ కామెడీ అనిపించింది. అది పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా మిగిలిన 2 మూవీస్ రిలీజ్ అయ్యాక చూసి చెప్తా.